CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో 1వ పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ అధ్యక్షతన మంగళవారం నాడు కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్షోత్సవాల్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్షోత్సవాలు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పట్టణంలో కావలి ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో వీధులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు వంటి బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం, పారిశుద్ధ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పనిచేయడం జరిగిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆర్టీసీ బస్టాండ్లో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్లో పరిసరాల పరిశుభ్రత గురించి ఆర్టీసీ మేనేజర్కు పలు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింతా రంగారెడ్డి, జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం, జిల్లా ఉపాధ్యక్షులు పూనూరు మాధవిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ మాల్యాద్రి, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పరుసు మధు, ఆదిపాటి వెంకట రమణారెడ్డి, జిల్లా సేవా పక్షోత్సవాలకు కన్వీనర్ మామిడి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ, సుందరశెట్టి సుజి, కార్యదర్శి మట్టా మల్లికార్జున, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు మంగమూరి వెంకటరెడ్డి, బచ్చు లక్ష్మీ ప్రసన్న, మేదరమెట్ల మణిదీప్, దేవేండ్ల రాకేష్, పాసం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అలాగని కాబట్టి ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమందరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు ఈ పక్షం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కావలి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో బస్టాండ్లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014 నుంచి నేటి వరకు ఈ కార్యక్రమం భాగంగా భారత మహిళలకు ఆత్మగౌరవం నిలబడేందుకు మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ని పాటించేటట్లు అవగాహన కల్పించారు. భారత పౌరులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం మీద అవగాహన పెంచుకొని వేస్ట్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా నిర్ణీత మున్సిపాలిటీ వారు నిర్ణయించినటువంటి చెత్తబుట్టల్లో వేసి స్వచ్ఛతని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలుసున్నాం. ఈరోజు ఆర్టీసీ కూడల్లో కూడా పరిశీలిస్తే చెత్తబుట్టలు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. వాటి గురించి డిఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇక మీదట ఆర్టీసీ బస్టాండ్లో కూడా స్వచ్ఛత ఉండేటట్టు ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తామని తెలియజేస్తున్నాం. పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దేశం ఒకవైపు అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈరోజు మన కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఒక కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నిధుల్లో జువల్దీని పోర్ట్ అయితేనేమి, రామాయపట్నం పోర్ట్ అయితేనేమి, తర్వాత నేషనల్ హైవేస్ అయితేనేమి, ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో ఏ మూల చూసినా ఆంధ్రప్రదేశ్లో ఏ గల్లీకి వెళ్ళినా కూడా గ్రామ సడక్ యోజన రోడ్లు అయితేనేమి, నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈరోజు ఐఐటి కాలేజీలు అయితేనేమి, మెడికల్ సీట్లు పెంచడంలో కానీ అన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కృషి చాలా గణనీయంగా ఉంది. ఇట్లా ఒకవైపు అభివృద్ధి పథకాలను నడుపుతూ కేంద్ర ప్రభుత్వం రెండో వైపు సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా పార్టీ ఆదేశించడం జరిగింది. ఆయన పుట్టినరోజు పార్టీ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గత 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మొదటి రోజు స్వచ్ఛ భారత్ అయితేనేమి, తర్వాత మొక్కలు నాటే కార్యక్రమాలు అయితేనేమి, తర్వాత రక్తదాన శిబిరాలు. ఈరోజు జిల్లాలోని 38 మండలాల్లో కూడా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించి దాదాపు 780 యూనిట్ల రక్తదానం సేకరించడం జరిగింది. అంటే మనిషి ఒక రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టుగా మోడీ గారు భావించడం జరిగింది. అందుకని కార్యకర్తలందరినీ కూడా రక్తదానం చేయవలసిందిగా కోరడం జరిగింది. అందులో భాగంగానే జిల్లాలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన కావలి ఆర్టీసీ బస్టాండ్లో ఈ స్వచ్ఛతా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ఆర్టీసీ బస్టాండ్లో చాలా వరకు కూడా కొన్ని అక్కడక్కడ కూడా ఈ డస్ట్బిన్లు అయితేనేమి కొంచెం అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని మేము మేనేజర్ గారి దృష్టికి ఒకసారి తీసుకెళ్ళి
దీన్ని శుభ్రంగా ఉండేటట్టు ఏర్పాట్లు చూడవలసిందిగా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కావలి పట్టణాధ్యక్షులకి అలాగే నా సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం స్వచ్ఛత శుభ్రత అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తంలో ఈరోజు మేము ఈ పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బాగా పరిశుభ్రత సరిగలేదు. ఇది చూసి అంగడి వాళ్ళు వేసిన డస్ట్ అంతా డస్ట్ ఎక్కడంటే అక్కడ వేసినారు. క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455